ఎకానమీ సిలబస్ ఏంటి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ విధంగా ఎకానమీ చదువుకోవాలి, అసలు కరెంట్ అఫైర్స్కి ఎకానమీకి లింక్ ఏంటి, కరెంట్ అఫైర్స్ ఎంత బాగా చదివితే ఎకానమీ ఇంకా బాగా మార్క్స్ ఎలా వస్తాయనేది చూద్దాం ఫస్ట్. ఓకేనా? రైట్, లెట్ స్టార్ట్ ది సెషన్. యా, సో ఐ హోప్ మీ అందరికీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందని అనుకుంటున్నాను. నేను మీ అందరిని అన్మ్యూట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అడగచ్చు నన్ను. ఓకేనా? యా, సో ఇంటరాక్ట్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా సరే అడిగితే దెన్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే, రైట్. సో ఐ హోప్ మీ అందరూ న్యూస్ పేపర్ చదువుతారని అని అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూస్ పేపర్ వన్స్ ఒకసారి చదివాము అంటే ఎవ్రీడే దాని నుంచి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఎకానమీ టాపిక్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎకానమిక్ ఈ టాపిక్ అనేది అంత డైనమిక్గా ఉంటుంది. సింపుల్ థింగ్, ఈ ఇయర్లోనే అరౌండ్ 35 to 40 చేంజెస్ వచ్చాయి మీ మెథడాలజీలో. సో అందువల్ల ఏంటంటే న్యూస్ పేపర్ ఎంత నీట్గా చదివితే అంత బాగుంటుంది. అదేనా? రైట్. సో నౌ ఎకానమీ ఇన్ ఏపీ గ్రూప్ 2 మీరు చూస్తే రివైజ్డ్ క్యాలెండర్ ఇచ్చారు మొన్న. ఈ రివైజ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 15th గ్రూప్ 1, అక్టోబర్ 15th గ్రూప్ 2 వస్తుంది. సో అక్టోబర్ 15th గ్రూప్ 2 అంటే నోటిఫికేషన్ ఒక 75 days వేసుకోండి. అంటే ఏంటి, డిసెంబర్ ఎండింగ్లో కానీ జాన్ ఎండింగ్లో కానీ మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉండొచ్చు. ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మీకు 150 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎకానమీ మెయిన్స్లో ఉంది కదా, ఆ మెయిన్స్లో స్టార్ట్ చేసుకుందాం, మనకు ప్రిలిమ్స్లో ఏం అవసరం లేదు అనుకుంటారు. కానీ మీరు చూస్తే ఈ కరెంట్ అఫైర్స్లో 30 క్వశ్చన్స్ ఇచ్చారు అంటే అరౌండ్ 18 to 20 క్వశ్చన్స్ అనేది ఎకానమీకి సంబంధించిన టాపిక్సే ఉంటాయి. రైట్. సో అందువల్ల ఏంటంటే మీకు ఎకానమీ మీద ఒక గ్రిప్ రావాలి. రైట్. దెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 4 sections ఇన్ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగం ఉంటుంది. అదేవిధంగా సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేది ఉంటుంది. రైట్. ఇక్కడ మనకి కావాల్సిన ఏంటంటే పేపర్ 2లో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, ఇది కావాలి మనకి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒక్కొక్కటి 75 మార్క్స్. సార్ ఎకానమీ ఓన్లీ 75 మార్క్స్కే, సో మెయిన్స్లో చాలా ఈజీ సార్ అంటే మీకు ఇచ్చిన 5 యూనిట్సే. ఈ 5 యూనిట్స్లో మీరు చూస్తే గ్రూప్ 1లో సిలబస్ ఎంత ఉంటుందో సేమ్ అంతే సిలబస్ అనేది గ్రూప్ 2లో కూడా మీకు ఇచ్చాడు, విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ టఫ్ థింగ్. అర్థమైందా? ఎందుకంటే గ్రూప్ 1లో ఒక్కొక్క యూనిట్ కింద ఇస్తే మీకు 3-4 యూనిట్స్ క్లబ్ చేసి ఇచ్చేసాడు. లెట్స్ సి. యా, ఒక్కసారి ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ చూడండి. మీరు చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అంటే ఏంటి, ఇండియా యొక్క ఎకానమిక్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంది అనేది ఇచ్చాడు. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం గురించి. జాతీయ ఆదాయం అంటే ఏంటి, దాంట్లో ఉంటే జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇది ఒకటే ఇచ్చాడా అంటే కాదు, ఇంకొక కాన్సెప్ట్ మధ్యలో యాడ్ చేశాడు. ఎకానమిక్ డెవలప్మెంట్ వర్సెస్ ఎకానమిక్ గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్. అది ఈరోజు మాట్లాడుకుందాం మనం. గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది. తర్వాత
ప్లానింగ్ గురించి ఇచ్చాడు. ప్లానింగ్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్ అనమాట ప్లానింగ్. నెక్స్ట్ నీతి ఆయోగ్ అండ్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటే ఫైనాన్స్ కమిషన్. అంటే ఇక్కడ ఏంటి, ఒక 3 ఆస్పెక్ట్స్ అనేవి దీంట్లో క్లబ్ చేస్తాడు. దెన్ సెకండ్ చాప్టర్ మనీ అండ్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ స్ట్రక్చర్ అంతా చదువుకుంటాం మనం. తర్వాత ఇక్కడ ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ కూడా మీకు ఇచ్చాడు, ద్రవ్యోల్బణం గురించి కూడా మీకు ఇచ్చాడు, ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ గురించి కూడా చదువు, విచ్ ఇస్ ఎ సెకండ్ చాప్టర్ ఇన్ ద యూనిట్. దెన్ పబ్లిక్ ఫినాన్స్ విచ్ ఇస్ ఎ థర్డ్ టాపిక్ ఇన్ ద యూనిట్. పబ్లిక్ ఫినాన్స్ అంటే ఏంటి, మనకి మానిటరీ పాలసీ ఉంది, ఫిజికల్ పాలసీ ఉంది, రెండు ఒకే దాంట్లో ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎ క్రూషియల్ చాప్టర్. ఇది కానీ మనకి బాగా వచ్చిందా, మనకి కంప్లీట్ ఎకానమీ అంతా అర్థమైపోయినట్టు ఈ చాప్టర్. కానీ మీరు చూస్తే ఒక్కొక్క చాప్టర్ నుంచి 15 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక్కొక్క చాప్టర్ నుంచి 15 క్వశ్చన్స్ ఇస్తాడు. దేర్ మే బి ఒక 5 క్వశ్చన్స్ అటు ఇటుగా ఇచ్చి ఉండొచ్చు, బికాస్ మనీ అండ్ బ్యాంకింగ్ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. కానీ మోర్ ఆర్ లెస్ 15 క్వశ్చన్స్ కోసం దీనికి చదివినంత ఎంత చదువుతారో ఈ 4టికి కలిపి అంతే చదువుతారు మీరు. అదేనా, అంత డెప్త్గా ఉంటుంది ఈ చాప్టర్, ఈ పర్టికులర్ యూనిట్ అనేది. ఎందుకంటే 3 యూనిట్స్ కదా, 3 చాప్టర్స్. ఫోర్త్ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఎక్స్టర్నల్ సెక్టార్ కూడా ఇచ్చాడు. అంటే ఈ ఒక్క యూనిట్లోనే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రూషియల్ టాపిక్స్ ఇన్ ఎకానమీ ఆర్ దేర్. మానిటరీ పాలసీ ఉంది, ఫిజికల్ పాలసీ ఉంది, నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంది, అండ్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఈ 4 టాపిక్స్ దీంట్లోనే ఉన్నాయి. దట్స్ వై దిస్ చాప్టర్ ఈస్ ద కోర్ ఆఫ్ ఎకానమీ అనమాట. నెక్స్ట్ ఇవంతా ఈ రెండు కూడా ఎప్పుడైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఇవి అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ ఏ రకంగా అవుతుంది సార్ అంటే, ఇప్పుడు అగ్రికల్చర్లో ఏ విధంగా, అగ్రికల్చర్లో ఎంఎస్పి ఏ విధంగా ఇస్తారు, ఎంఎస్పి ఇచ్చేటప్పుడు మనకి పబ్లిక్ ఫైనాన్స్ ఏ రకంగా యూజ్ అవుతుంది, అగ్రికల్చర్ లోన్స్ ఏ రకంగా ఇస్తారు, దానికి బ్యాంకింగ్ ఏ రకంగా యూజ్ అవుతుంది. దీస్ ఆర్ అప్లికేషన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. లైక్ వైజ్ ఫర్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. మీరు ఇక్కడ ఏదైతే చదువుతారో ఈ 3 చాప్టర్లలో సేమ్ అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇంప్లై చేస్తారు. మీరు చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్ అంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీ గురించి చదువుతారు, అదే ఇక్కడ ఏపీ ఎకానమీ గురించి చదువుతారు. ఇక్కడ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ గురించి చదివితే ఇక్కడ ఏపీ ఎకానమీ గురించి చదువుతారు. సో అందుకే చెప్తున్నాను, ఇక్కడ గ్రూప్ 1లో ఎంత సిలబస్ అయితే ఉంటుందో అంతే సిలబస్ మీకు ఇచ్చాడు. కానీ మార్క్స్ అనేవి 75 మార్క్స్కి ఉంటాయి. సో వీ నీడ్ టు గో ఇన్ డెప్త్. గ్రూప్ 1 స్థాయిలో మనం చదివితేనే ఈ డెప్త్ని మనం కవర్ చేయగలం. ఎందుకు సార్ గ్రూప్ 1 స్థాయిలో చదవాలని మనం మళ్ళీ చూద్దాం. ఓకేనా? యా. నౌ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ కాన్సెప్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఎకానమీ గురించి చదువుకోవాలంటే మనం ఎకానమిక్స్ అంటే ఏంటో తెలియాలి. మనకు అసలు ఎకానమిక్స్ ఉందా, ఎగ్జామ్లో ఎకానమీ ఉందో తెలియాలి. ఎకానమిక్సా, ఎకానమీనా, అర్థశాస్త్రమా, ఆర్థిక వ్యవస్థ మనకుంది. తేడా ఏంటి రెండింటికి అసలు, ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో జనరల్గా ఎకానమిక్స్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఓకే మనీ సప్లై అది ఇది అని చెప్పి అని అనుకుంటారు. కాదు, ఎకానమిక్స్ ఈజ్ ఇన్ డెప్త్ ఉంటుంది. ఏంటిది అది, మనకి ఒకే ఒక్క డెఫినేషన్లో కంప్లీట్ ఒక ఎకానమిక్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ దాని యొక్క పర్పస్ గురించి తెలియాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్, దీని లక్ష్యం ఏంటిది, అసలు ఎకానమిక్స్ ఎందుకు చదువుకోవాలి, మార్క్స్ గురించి కాకుండా ఎకానమిక్స్ ఎందుకు చదువుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి మన దగ్గర. ల్యాండ్ ఈజ్ లిమిటెడ్, ఆబ్వియస్లీ క్యాపిటల్ ఈజ్ లిమిటెడ్, రైట్, అండ్ లేబర్ ఈజ్ లిమిటెడ్. ఎప్పుడైనా సరే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉన్నప్పుడు ఆ రిసోర్సెస్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అని చెప్పి తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి ఎకానమిక్స్ అనే కాన్సెప్ట్ కావాలి మనకి. అందువల్లే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ కాబట్టి వీటి యొక్క ఎఫెక్టివ్ యూటిలైజేషన్ కావాలి మనకి, వీటి యొక్క ఎఫెక్టివ్ యూటిలైజేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మాట్లాడుకుందాం సింపుల్గా. ఒక క్లాస్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ఒక క్లాస్లో చాక్లెట్స్ పంచడానికి వచ్చి ఎవరిదో బర్త్డే అయితే 5 చాక్లెట్సే ఉన్నాయి.
5 డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 5 డైరీ మిల్క్ చాక్లెట్స్ని 10 మెంబర్స్కి ఏ విధంగా ఇస్తారు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, అవునా కదా? ఎందుకంటే ఇక్కడ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. ఉన్న రిసోర్సెస్ని మొత్తం క్లాస్ అంతటికి ఎక్స్పాండ్ చేయాలి. అందువల్ల ఏం చేస్తారు? అన్నీ కూడా హాఫ్ ఆఫ్ చేసి అందరికీ కూడా ఈక్వల్గా ఇస్తారు, అవునా కదా? సో వై? బికాస్ దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 5 చాక్లెట్స్ ఉన్నప్పుడు వీటి యొక్క డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియా ఎందుకు మొత్తం వరల్డ్ ఎకానమీలో ఈజ్ ద బ్రైట్ స్పాట్ అంటే, ఇండియాలో ఉన్నంత పాపులేషన్ ఎక్కడా లేరు. వెన్ దెర్ ఇస్ ఎ పాపులేషన్, దెర్ ఇస్ ఎ కన్జంప్షన్, వినియోగం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కన్జంప్షన్ ఎక్కువ ఉందో ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. దిస్ ఎ హోల్ సైక్లిక్ ప్రాసెస్ అనమాట. అందువల్ల ఏంటి, ఎందుకు సార్ ఎక్కువ మంది పీపుల్ ఉంటే కన్జంప్షన్ ఎక్కువ ఉంటే ఎందుకు సార్ అంటే, డిమాండ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ డిమాండ్ అనేది ఏంటి అనేది కూడా ఈరోజు మాట్లాడుకుందాం మనం. ఈ డిమాండ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఎకానమిక్ గ్రోత్ అనేది ఉంటుంది. అర్థమైందా? దిస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఎకానమిక్స్. ఎందుకు కాన్సెప్ట్ ఆఫ్ ఎకానమిక్స్ వచ్చింది? మనకి ఉండే డిమాండ్ సప్లై బేసిస్ మీద ఉంటుంది. డిమాండ్ అనేది సప్లై బేసిస్ మీద ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్ రూమ్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ నేను 5 చాక్లెట్స్ ఇచ్చాను. సప్లై ఎంత ఉంది? ఓన్లీ 5 చాక్లెట్సే ఉంది. కానీ నేను ఎంతమందికి ఇవ్వాలి? 10 మెంబర్స్కి ఇవ్వాలి. అప్పుడు నేనేంటి, నా ఎకానమిక్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాను. ఎందుకు ఎకానమిక్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తున్నాను? ఎందుకంటే ఆ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ కాబట్టి నేను ఎకానమిక్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్. ఎందుకు ఎకానమిక్స్ చదువుకుంటామంటే, ఎందుకంటే ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ ఇన్ నేచర్, రైట్? తర్వాత లిమిటెడ్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేయాలి మనం. అంటే ఉన్న రిసోర్సెస్ని బెస్ట్గా యూజ్ చేసుకోవాలి. మన దగ్గర స్కూల్స్ తక్కువ ఉన్నాయి. పర్ పాపులేషన్, పర్ పర్సన్స్ ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలం, ఏ మెథడ్స్లో యూజ్ చేసుకోగలం, దట్ ఈస్ వాట్ ఎకానమీ టీచర్స్ అస్. నెక్స్ట్, అసలు దేని ప్రాసెస్కి? ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. ఉత్పత్తి, సరఫరా, వినియోగం. మీరు ఒక ఎకానమీలో ఏ యాక్టివిటీ అయినా తీసుకోండి, ఈ 3 కాకుండా అసలు వేరే దాంట్లో ఫిట్ చేయలేరు మీరు, అవునా? సో ప్రొడక్షన్, ఒకరు ప్రొడక్షన్ చేయాలి, ఒకరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఒకరు కన్జంప్షన్ చేయాలి. సో అందువల్ల ఈ 3 కన్జంప్షన్ ఉన్నప్పుడు మాత్రం ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్కి కన్జంప్షన్ అంటే ఒక ప్రొడ్యూస్ చేసే అతనికి, ఒక కస్టమర్కి మధ్యలో ఎవరు? సప్లై చేసే అతను ఉండాలి, అవునా కదా? ఇప్పుడు సపోజ్ నేను ఈ షర్ట్ వేసుకుంటున్నాను, ఈ షర్ట్ నేను వాడాలి అంటే ఏంటి? డిమాండ్ ఉండాలి. అప్పుడేంటి, ఎక్కడో షర్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచో మన మార్కెట్లోకి తీసుకురావడానికి డిస్ట్రిబ్యూషన్ చైన్ అనేది అవసరం. ఈ 3 ఉండాలి ఖచ్చితంగా ఎకానమీలో, రైట్? అండ్ దెన్ ఈ సినారియో ఓన్లీ ఇండివిజువల్కి ఉంటుందా? అంటే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కావచ్చు, లేదా ప్రొడక్షన్ కావచ్చు, ఇండివిజువల్ లెవెల్లో ఉంటుందా? నా వరకు మాత్రమే వర్తిస్తుందా? లేదు, ఇండివిజువల్ లెవెల్లోనూ వర్తిస్తుంది, అదేవిధంగా ఆర్గనైజేషనల్ లెవెల్లో కూడా వర్తిస్తుంది, అవునా కదా? కంపెనీ, ఇట్ ఇస్ అన్ ఆర్గనైజేషన్, కలెక్టివ్. కంపెనీ, ఇట్ ఇస్ అన్ ఆర్గనైజేషన్, అవునా కదా? కంపెనీకి సంబంధించి ఉంటుంది, అలాగే ఇండివిజువల్కి సంబంధించి ఉంటుంది. ఎకానమిక్స్ అనేది రెండిటికి చదువుకుంటాం, అర్థమైందా? ఇప్పుడు ఒక్కసారి గమనిస్తే మీరు, ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా ఎప్పుడన్నా ఎకానమిక్స్ గురించి చదువుకున్నామా? దట్ వి కాల్ ఇట్ యాజ్ మైక్రో ఎకానమిక్స్. సూక్ష్మ అర్థశాస్త్రం. అదే ఒక కలెక్టివ్గా చదువుకున్నామా? వి కాల్ ఇట్ యాజ్ మ్యాక్రో ఎకానమిక్స్.
ఏ స్టేజెస్ చదువుకున్నాం, ఈ మూడు తెలిస్తే ఎకానమిక్స్ మనం తెలుసుకోవచ్చు. అంటే క్లియర్గా మీకు డెఫినేషన్ చెప్పాలంటే, ఎకానమిక్స్ ఇట్ ఈస్ ఎ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్ for the purpose of production, distribution and consumption either at an individual level or at a collective level. That is the definition of pure definition of economics. Oh, ఈ ఎకానమిక్స్ ఎందుకు అసలు, వాట్ ఇస్ ద పర్పస్? ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేదే పర్పస్. మనకి అర్థమైందా? స్టడీ, ఇట్ ఈస్ ఏ స్టడీ, ఇది ఒక సిద్ధాంతాలు, ఒక రీసెర్చ్ అనమాట ఎకానమిక్స్ అనేది. అలాగే ఎలాగైతే దాన్ని ఏమంటారు, ఆంకాలజీ స్టడీ ఆఫ్ క్యాన్సర్, ఎకానమిక్స్ అనేది స్టడీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, స్టడీ ఆఫ్ ప్రొడక్షన్, కన్జంప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఎకానమిక్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏవైతే ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ ఒక ఆ ప్రిన్సిపల్స్ ఒక సిస్టమ్ మీద, అంటే ఒక వ్యవస్థ మీద కానీ అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎకానమీ. అండ్ వీ స్టడీ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ గురించి, ఏపీ ఎకానమీ గురించి చదువుతాం. అంటే ఇక్కడ సిస్టమ్ మీద అప్లై చేస్తున్నారు, అవునా కదా? ఈ ఎకానమిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో ఇండియా మీద, అదేవిధంగా ఏపీ మీద అప్లై చేసి, సింపుల్ ఒకటే, నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్, జాతీయ ఆదాయం గురించి, ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ ఎలా ఉంది, ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్లో ప్రొసీజర్స్ ఏమేమి వాడుతున్నారు, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, అవునా కదా? అదేవిధంగా ఏపీకి సంబంధించి ఇన్ఫ్లేషన్ ఇస్ ఎ టాపిక్. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఏ రకంగా ఉంది, ఏపీలో ఇన్ఫ్లేషన్ ఏ రకంగా ఉంది. అంటే అర్థం ఏంటి, ఏవైతే ఈ ఎకానమిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయో ఈ ఎకానమిక్ ప్రిన్సిపల్స్ సిస్టమ్ మీద అప్లై చేసినప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాయి అనేది మనం చదువుకుంటే దాన్నే ఎకానమీ అంటారు. అండ్ వి స్టడీ ఎకానమీ. మీకు ఎకానమీ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఎకానమిక్స్ ఈజ్ ఏ సబ్ పార్ట్ ఆఫ్ ఎకానమీ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ప్రిన్సిపల్స్ లేకుండా సిస్టమ్ లేదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దిస్ ఈజ్ ద పర్పస్, ప్రాసెస్ అండ్ హౌ విల్ బి స్టడీయింగ్ ఫర్ ఎకానమీ. నెక్స్ట్, ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఎకానమిక్ యాక్టివిటీ అని. వాట్ ఈస్ దిస్ ఎకానమిక్ యాక్టివిటీ? అసలు ఎకానమిక్ యాక్టివిటీ అంటే ఏంటి? దీని మీద కూడా చిన్న చిన్న పదాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. బికాజ్ యాస్ మనకి బేసిక్స్ ఎంత క్లియర్గా ఉంటే మనకి కాన్సెప్ట్ అంత క్లియర్గా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? రైట్. ఆర్థిక కార్యకలాపాలు. ఎనీవన్ ఎకానమిక్ యాక్టివిటీ అంటే ఏమన్నా చెప్తారా ఎవరన్నా? మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మీకు. నో వన్? ఓకే, నేనే చెప్తా సింపుల్గా. మనకి ఎకానమిక్ యాక్టివిటీ అంటే 2 స్టెప్స్ ఉండాలి. 1, యాక్టివిటీ అంటే ఏంటి, ఏదైనా వర్క్ జరిగి ఉండాలి, ఏదైనా వర్క్ జరిగి ఉండాలి. రెండోది, యాక్టివిటీకి ఎకానమిక్ సెన్స్లో చూడాలంటే ఏంటి, ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే అప్పుడే దాన్ని ఎకానమిక్ యాక్టివిటీ అంటాం. మనకి మొత్తం ఎకానమీలో ఎకానమిక్ యాక్టివిటీతోనే చాలా యూజ్ ఉంటుంది. సార్ ఒకవేళ ఏదో ఒకటి లేకపోతే ఏంటి సార్ పరిస్థితి, దాన్ని మనం ఎకానమిక్ యాక్టివిటీ అన్నాం. దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ నాన్ మానిటైజ్డ్ కన్జంప్షన్ అంటాం. నాన్ మానిటైజ్డ్ కన్జంప్షన్. మానిటైజ్డ్ అంటే దీనికి అసలు డబ్బులు ఏమీ ఇవ్వలేదు అని అర్థం. నాన్ మానిటైజ్డ్ కన్జంప్షన్. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అది ఎకనామిక్ యాక్టివిటీ అనడానికి. 1, నేను క్లాస్ చెప్తున్నాను. సింపుల్, క్లాస్ చెప్పడం అంటే ఇది వర్క్ జరిగిందా లేదా? ఎస్. నెక్స్ట్, దీనికి తగ్గట్టు నేను డబ్బులు తీసుకుంటున్నాను లేదా? ఎస్. సో దట్స్ వై ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎకానమిక్ యాక్టివిటీ. సెకండ్ది, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఆర్ సబ్సిడీస్. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కానీ సబ్సిడీస్ కానీ అక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందా? ఇప్పుడు సింపుల్, మీకు
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవడానికి, అవునా కదా? అక్కడ ఏంటి, డబ్బులు ఇస్తున్నారు, ట్రాన్సాక్షన్ జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. కానీ అక్కడ వర్క్ ఏమైనా జరిగిందా? మీరు వర్క్ చేస్తారన్న ఉద్దేశంతో ముందే ఇస్తున్నారు, అవునా కదా? అక్కడ వర్క్ ఏం జరగలేదు. అందువల్ల దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. అది ఎకనామిక్ యాక్టివిటీ కాదు, అది ట్రాన్స్ఫర్ పేమెంట్ అవుతుంది. అంటే నువ్వు ఏ వర్క్ చేయకుండా నీకు డబ్బులు ఇవ్వడం ఫ్రీగా, దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. అర్థమైందా? సింపుల్. అదే విషయంలో నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, మీ అన్నయ్య నీకు మంత్లీ డబ్బులు పంపిస్తున్నాడు, అక్కడ నీకు వర్క్ ఏమైనా జరిగిందా? లేదు, కానీ డబ్బులు మాత్రం వస్తున్నాయి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ ట్రాన్స్ఫర్ పేమెంట్. అర్థమైందా? సరే, థర్డ్ సిచ్యువేషన్. నాకు పని జరిగింది కానీ డబ్బులు రాలా. ఎగ్జాంపుల్, డొమెస్టిక్ వర్క్. మన అమ్మ రోజు వండి పెడుతుంది, అవునా కదా? ఆ వండి పెట్టేది డబ్బులు ఏమైనా తీసుకుంటుందా? లేదు కదా. సింపుల్. ఈ ఇయర్ మీకు ఇక్కడ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే, ఎక్కడైతే డొమెస్టిక్ వర్క్కి పేమెంట్స్ చేస్తామో, లైక్ ఇంట్లో ఒక పనావిడ ఉంది, పనావిడికి ఏంటి డబ్బులు ఇస్తున్నాం, అవునా కదా? దాన్ని కూడా మనం నేషనల్ ఇన్కమ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అదే విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అందువల్లే ఇలాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. సో డొమెస్టిక్ వర్క్ చూసేటప్పుడు మీకు పేమెంట్ అనేది లేదు, కానీ వర్క్ అనేది మాత్రం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో నాట్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. మన ఎకనామిక్ యాక్టివిటీ అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ మనం ఏం తెలుసుకున్నప్పటిదాకా ఎకానమిక్స్ అంటే ఏంటి తెలుసుకున్నాము, ఎకానమీ అంటే ఏంటి తెలుసుకున్నాము, ఎకానమిక్ యాక్టివిటీ అంటే తెలుసుకున్నాము. ఈ మూడు ఇష్యూస్ తెలుసుకున్నాం మనం. ఎకనామిక్స్, it is a study of effective utilization of resources either for production, distribution or consumption, either individually or collectively. ఇండివిజువల్ గా చేస్తేనేమో అది మైక్రో ఎకానమిక్స్, కలెక్టివ్ గా చేస్తేనేమో అది మైక్రో ఎకానమిక్స్. ఈ రెండు కూడా చదువుకుంటాం మనం. మ్యాక్సిమం మైక్రో ఎకానమిక్స్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యం, మ్యాక్రో ఎకానమిక్సే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకు సార్ అంటే మనం ఇండియన్ ఎకానమీ గురించి చదువుతున్నాం, మనం ఏపీ ఎకానమీ గురించి చదువుతున్నాం, వెంకటేష్ అనే వ్యక్తి గురించి చదవట్లేదు, రిలయన్స్ అనే కంపెనీ గురించి చదవట్లేదు, టాటా అనే కంపెనీ గురించి చదవట్లేదు. అందువల్ల ఏంటి, మనం మ్యాక్రో ఎకానమిక్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము ఈ పర్టికులర్ ఎగ్జామ్కి కూడా. అర్థమైందా? రైట్. ఎకానమీ, ఎకానమిక్ యాక్టివిటీ. నెక్స్ట్ మీకు సిలబస్ ప్రకారం ఏమేం టాపిక్స్ ఉంటాయి అది ఒక్కసారి చూద్దాం మనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మీకు నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ టాపిక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళే ముందే మీకు ఇంట్రడక్షన్ చాలా బేసిక్ టర్మ్స్ ఉంటాయి. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఏంటివి, డిఫరెంట్ లాస్ ఆఫ్ ఎకానమిక్స్ అండి, ఒక 4 డిఫరెంట్ లాస్ ఆఫ్ ఎకానమిక్స్ ఉంటాయి. ఆడమ్ స్మిత్ ఏం చెప్పాడు, కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, జాన్ మెయినార్డ్ కేయిన్స్ ఏం చెప్పాడు, ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఎకానమిక్స్ ఫాలో అవుతున్నాం, ఇవన్నీ కూడా గ్రౌండ్ జీరో. అర్థమైందా? సో ఈ చాప్టర్ 0 గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ చాప్టర్ 0లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఏంటి, అవన్నీ కూడా మాట్లాడతాం. రైట్. నెక్స్ట్ చాప్టర్ 1 నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం గురించి మాట్లాడుతాం. దానికోసం ఈ ఎకనామిక్ యాక్టివిటీ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి నేషనల్ ఇన్కమ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. తర్వాత చాప్టర్ 2 పబ్లిక్ ఫైనాన్స్. దీన్నే ఫిస్కల్ పాలసీ అని కూడా అంటాం. నౌ కమ్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్? ఎందుకంటే చాప్టర్ నేమ్స్ యూనిట్ నేమ్స్ తెలుసుకున్నాక యూనిట్స్లోకి వెళ్ళాలన్నమాట.
ఇక్కడ మీరు ఇండియాలో ఆర్ అదర్వైజ్ ఏపీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏపీలో కావచ్చు, హైయెస్ట్ డెసిషన్ మేకర్ ఇన్ ఎకానమిక్ టర్మ్స్ ఎవరుంటారు? ఆర్బీఐయా, ఫినాన్స్ మినిస్ట్రీయా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారు ఎకానమిక్ టర్మ్స్లో? ఆర్బీఐ తీసుకుంటుందా, లేదా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తీసుకుంటుందా, లేదా ఎవరు తీసుకుంటారు? పిఎం తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు హైయెస్ట్ డెసిషన్స్? ఇక్కడే మనకి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఒకటి మానిటరీ పాలసీ, రెండోది ఫిజికల్ పాలసీ. మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ. డెసిషన్స్ అనేవి ఒకళ్ళు తీసుకోరు, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తీసుకుంటారు. ఫస్ట్ మానిటరీ పాలసీ, నేమ్లోనే ఉంది మనీ గురించి అని. అంటే ఏంటిది? మానిటరీ పాలసీ అంటే మనీ సప్లై గురించి కానీ మనం చదువుకుంటే దాన్ని మానిటరీ పాలసీ అంటాం. దీన్నే ద్రవ్య విధానం అంటారు. ద్రవ్య సరఫరా. సార్, వై డిడ్ ఐ కాల్ ఇట్ ఎ పాలసీ? పాలసీ అంటే ఒక గవర్నమెంట్ లెవెల్లో లేదా ఒక ఆర్గనైజేషనల్ లెవెల్లో ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే దాన్ని పాలసీ అంటాం. సింపుల్. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కొన్నిటికి ఇస్తారు. అంటే ఏంటి? లెట్స్ సే సుప్రీం కోర్ట్, దానికి కాన్స్టిట్యూషనల్ స్టాంప్ వేసింది. అదేవిధంగా కొన్నిటికి లాస్ స్టాంప్ వేస్తాయి. అంటే పార్లమెంట్లో చేసిన లాస్ కావచ్చు, స్టేట్లో చేసిన లాస్ కావచ్చు. సింపుల్ థింగ్ ఏంటిది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం కింద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని అతను ఉన్నాడు. అతనికి స్టాంప్ వేసింది ఏంటి? ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 స్టాంప్ వేసింది. అంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ. అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినవి కొన్ని ఉంటాయి, అదేవిధంగా లాలో మెన్షన్ చేసినవి కొన్ని ఉంటాయి, అదేవిధంగా జీవోస్ ఉంటాయి కొన్ని, విచ్ ఇస్ ద రిజల్యూషన్ ఆఫ్ ద క్యాబినెట్. క్యాబినెట్ రిజల్యూషన్ సంబంధించి జీవోస్ ఉంటాయి. అదేవిధంగా పాలసీ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రేమ్వర్క్ ఆర్ గైడ్ లైన్స్, ఏ విధంగా చెయ్యాలి అనేది. అర్థమైందా? సో మనీ సప్లైకి సంబంధించి ఎవరు డెసిషన్ తీసుకుంటారు సార్? ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంటుంది ఎప్పుడు కూడా మనీ సప్లై గురించి. అదే ఫిజికల్ పాలసీ, ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫిజికల్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై ఫిజికల్? ఎనీబడి హ్యావింగ్ అన్ ఐడియా ఫిజికల్ అంటే ఏంటి అనేది? ఫిజికల్ అంటే చాలామంది ఒక ఇయర్ అని అనుకుంటారు. కాదు. ఫిజికల్ అంటే ట్రెజరీ, భాండాగారం, ఖజానా. ఖజానాని ట్రెజరీ అంటారు. సాధారణంగా ఒక రాజ్యంలో, మీరే ఒక కింగ్డంలో బతుకుతున్నారు అనుకోండి, ఒక రాజ్యంలో ట్రెజరీ మీద ఎవరికి హక్కు ఉంటుంది? ఆ దేశ రాజుకి, ఆ రాజు యొక్క కౌన్సిల్కి, అంతే కదా? సింపుల్. లైక్ వైజ్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ డెసిషన్స్ తీసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ డెసిషన్స్ తీసుకుంటుంది. అలాంటివన్నీ కూడా ఫిజికల్ పాలసీ కిందకు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, రిజర్వ్ రేషియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్బీఐ చూసుకుంటే ఫిజికల్ పాలసీలో ట్యాక్సేషన్ కావచ్చు, స్కీమ్స్, సబ్సిడీస్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. సో రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి. ఒకరి వరకు ఇంకొకరి వరకు సంబంధం ఉండదు. సో కోఆర్డినేట్ అవుతారు. అంటే ఒకరి జ్యూరిస్డిక్షన్లోకి ఇంకొకరు రారు అనమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చాప్టర్ 2 పబ్లిక్ ఫైనాన్స్. ఈ పబ్లిక్ ఫైనాన్స్లో అసలు ఏ రకంగా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్ ఏ రకంగా ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్కి డెట్ అప్ ఎంత ఉంది. యునో ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డెట్ ఇన్ ఎంటైర్ ఇండియా. అసలు డెట్ అంటే ఏంటి, అప్పు అంటే ఏంటి, ఈ అప్పు ఏ రకంగా వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా ట్యాక్సేషన్, ఈ ట్యాక్సేషన్ గురించి కూడా పబ్లిక్ ఫైనాన్స్లో వస్తుంది. తర్వాత ఎక్స్టర్నల్ సెక్టార్. ఇందాక చూసాం మనం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే ఏంటి? సాధారణంగా మనకి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి,
మన వాళ్ళు బయటికి వెళ్తారు, బయట వాళ్ళు ఎక్కడికి వస్తారు, మన ఇన్వెస్ట్మెంట్లు బయటికి వెళ్తాయి, బయట ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడికి వస్తాయి, అంటే ఇవన్నీ కూడా మానిటరింగ్ ఉండాలి వద్దా? దాన్నే ఎక్స్టర్నల్ సెక్టార్ కింద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అంటే జనరల్గా ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా కూడా డాలర్లో ఉంటుంది ట్రాన్సాక్షన్స్, అవునా కదా? డాలర్ అనేది ఇండియాలోకి ఏ విధంగా వస్తుంది, ఇండియా నుంచి బయటికి ఏ విధంగా వెళ్తుంది, దీని యొక్క బ్యాలెన్స్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. అర్థమైందా? తర్వాత ఇన్ఫ్లేషన్ అండ్ బ్యాంకింగ్. వాట్ యు మీన్ బై ఇన్ఫ్లేషన్? చాలా మందికి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అసలు. చాలాసార్లు క్రూషియల్ టాపిక్ కూడా మీకు. అది సింపుల్. ఈ పెన్ తీసుకోండి. ఈ పెన్ ఈరోజు 10 రూపీస్ ఉంది. ఈరోజు 10 రూపీస్ ఉంది ఈ పెన్. ఇదే పెన్ను ఒక 5 ఇయర్స్ బ్యాక్ కూడా 10 రూపీస్ ఉందా? ఉంటుందా అసలు? ఉంటుందా అసలు? ఉండదు కదా. ఎందుకు? అప్పుడు ఎంత? సుమారు లెట్స్ ఒక 7 రూపీస్ ఉంది అని అనుకుందాం. ఎందుకు పెరిగినాయి డబ్బులు? 7 రూపీస్ నుంచి 10 రూపీస్కి ఎందుకు అయ్యి ఉంటుంది ఈ పెన్ను? వాట్ ఆర్ ద ఛాన్సెస్, వాట్ ఆర్ ద రీజన్స్? ఫస్ట్, మేబీ అప్పుడు కూడా 10 పెన్స్ ఉండేవేమో, ఇప్పుడు కూడా 10 పెన్సే ఉన్నాయి. కానీ అప్పుడు కొనేవాళ్ళేమో 20 మెంబర్స్ ఉంటే ఇప్పుడు కొనేవాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు. అంటే ఏంటి? పాపులేషన్ పెరిగింది, అవునా? పాపులేషన్ పెరిగితే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు ఉంటుంది. ఆర్ నాకు ఈ పెన్ను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి గ్రాఫైట్ కావాలి, అల్యూమినియం కావాలి, డిఫరెంట్ మిషనరీ కావాలి, ఇవన్నీ కావాలా? అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నాకు లేబర్ కావాలా? అదేవిధంగా నాకు దాని ఎంతో కొంత అమౌంట్ కావాలి, క్యాపిటల్ కావాలా? ఇవన్నీ కావాలి అంటే ప్రీవియస్గా దీని రేట్స్ కూడా పెరిగిపోయి ఉంటాయి. అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి ఉంటుంది, అవునా కదా? సో ఈ రెండు ఛాన్సెస్ వల్ల దీని యొక్క ప్రైసెస్ పెరిగి ఉండొచ్చు. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. సింపుల్. ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎందుకు రైజ్ అయ్యింది? ఆ రైజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? రైజ్ అవ్వడం మంచిదా కాదా? ఎస్, ఇన్ఫ్లేషన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ విలన్ విచ్ ఈజ్ నీడెడ్ ఇన్ ద మూవీ. ఎందుకు? ఎందుకంటే విలన్ లేకపోతే మూవీ బోర్ కొట్టేస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ లేకపోతే మన ఎకానమీ కూడా డల్ అయిపోతుంది. సో అందువల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో దీని గురించి కూడా మనం చూస్తాం. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అండ్ బ్యాంకింగ్. తర్వాత ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. పంచవర్ష ప్రణాళికలు, 5 ఇయర్ ప్లాన్స్ మీరు వినే ఉంటారు. ఈ 5 ఇయర్ ప్లాన్స్ అసలు ఎలా వచ్చాయి? ఎందుకు అసలు ప్లానింగ్ కమిషన్ తీసి పక్కన పెట్టేశారు? ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది. ఏం చేస్తుంది నీతి ఆయోగ్? ఎక్కడ కూడా నీతి ఆయోగ్ ఎందుకు కనిపించట్లేదు? చాలాసార్లు డబ్బుల విషయంలో నీతి ఆయోగ్ ఎందుకు కనిపించట్లేదు? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్, చాప్టర్ 5. నెక్స్ట్ చాప్టర్ 6, అగ్రికల్చర్ అండ్ allied sectors. Chapter 7, industry and infrastructure. Chapter 8, services. బడ్జెట్ అండ్ సర్వే. ఏవైతే ఇండియా టాపిక్స్ మాట్లాడుతున్నామో రిలవెంట్ అయినాయి ఏపీలో మాట్లాడుకుంటాం. దాని తర్వాత ఏపీ రిలేటెడ్. ఇదే ప్రాసెస్లో మన క్లాసెస్ అన్నీ ఉంటాయి, ఓకేనా? ఇదే ప్రాసెస్లో మన క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఎకానమిక్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం, ఎకానమీ అంటే ఏంటి తెలుసుకున్నాం, ఎకనామిక్ యాక్టివిటీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? అసలు ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? చాలాసార్లు వినే ఉంటారు మీరు. మార్చ్ వచ్చిందంటే చాలు అందరూ గాబరా గాబరాగా అసలు ఓవర్ టైంలు చేసి మరి కూడా బుక్స్ క్లోజ్ చేస్తుంటారు, అవునా కదా? అసలు ఫినాన్షియల్ ఇయర్ ఏంటిది, ఎలా వచ్చింది? అది నార్మల్గా క్యాలెండర్ ఇయర్ అంటేనేమో జనవరి టు డిసెంబర్.
ఏ ఇయర్లో అయినా జనవరి టు డిసెంబర్ అని క్యాలెండర్ ఇయర్ అంటారు. మరి ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 టు మార్చ్ 31ని ఫినాన్షియల్ ఇయర్ అంటారు. ఎందుకు సార్ క్యాలెండర్ ఇయర్ ఎలా ఉందో ఫినాన్షియల్ ఇయర్ కూడా అదే అయిపోవచ్చు కదా అంటే దీనికి ఒక స్టోరీ అని చెప్తాను. రైట్. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇయర్, వ్యవసాయ సంవత్సరం ఎప్పుడు అంటారు? అగ్రికల్చర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ 30కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఇయర్, ఏప్రిల్ 1 టు మార్చ్ 31 of the year the income was earned. ఏ ఇయర్లో అయితే నువ్వు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసావో దాన్ని ట్యాక్స్ ఇయర్ అంటారు. దాని మీద నువ్వు ట్యాక్సెస్ అనేవి కట్టాలి. సార్ ఎందుకు సార్ ఏప్రిల్ 1 టు మార్చ్ 31 నార్మల్ జాన్ టు 31 చేయొచ్చు కదా అంటే ఎందుకు ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. సాధారణంగా ఇప్పుడు అంటే మనం రిపబ్లిక్ అంటే ఏంటి? దెర్ ఈజ్ ఎలక్టెడ్ హెడ్ ఫర్ ద కంట్రీ. ప్రీవియస్లీ వి వర్ అండర్ ద రూల్ ఆఫ్ ద బ్రిటిష్, అవునా కదా? ఎప్పుడైతే బ్రిటిష్ రూల్ ఉందో సాధారణంగా డెసిషన్స్ అన్ని ఎవరు తీసుకుంటారు? ఆబ్వియస్లీ బ్రిటిష్ పార్లమెంట్లో జరుగుతాయి, అవి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి, అవునా కదా? చూడండి ఒకసారి, బ్రిటిష్ పార్లమెంట్లో డెసిషన్స్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇండియాలో వైస్రాయ్ డెసిషన్ తీసుకోవాలి. వైస్రాయ్ డెసిషన్ తీసుకుని అప్పుడు లెజిస్లేచర్లో అది పెట్టాలి, అవును కదా? బడ్జెట్ కావచ్చు, సర్వే కావచ్చు. సాధారణంగా మామూలుగా వరల్డ్ వైడ్ అంతా కూడా జనవరి టు డిసెంబరే ఫాలో అవుతారు. ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ జనవరి టు డిసెంబరే మనకి ఫినాన్షియల్ ఇయర్ కింద ఫాలో అవుతారు. ఎప్పుడైతే డిసెంబర్ వరకు కూడా ఫినాన్షియల్ ఉందో డిసెంబర్లో మొత్తం హడావుడి మొదలవుతుంది బ్రిటిష్ పార్లమెంట్లో, అవునా కదా? అంటే ఏంటి? జనవరి నుంచి మళ్ళీ కొత్త ఇయర్ కదా, కొత్త ఇయర్ అంటే కొత్త బడ్జెట్ రావాలి, కొత్త బడ్జెట్ క్లియర్గా ఇచ్చి అప్పుడు జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఏంటి? మనకి ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఎలకేషన్స్? ఎప్పుడు వస్తున్నాయి? జనవరిలో ఎలకేషన్స్ వస్తున్నాయి, అవునా కదా? జనవరిలో ఎలకేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇండియాకి వస్తాయి. ఇండియాలో కూడా ఒక 2 months ఏ రకంగా ఎలకేషన్స్ చేసుకోవాలి ఏంటని మాట్లాడుకొని అప్పుడు ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, అవునా? అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద కన్వెన్షన్ విచ్ వాజ్ ఫాలోడ్ ప్రీవియస్లీ వీఆర్ ఫాలోయింగ్ నౌ. ఏప్రిల్ టు మార్చ్ అనేది ఏంటి? ఏప్రిల్ 1 టు మార్చ్ 31 అనేది ప్రీవియస్గా బ్రిటిష్ ఎరాలో ఫాలో అయ్యాం, అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. Yes, that is the reason why the financial year was given as April 1 to March 31. This was a convention. మీరు అందరూ చూస్తూనే ఉంటారు, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది వస్తుంది. వాట్ ఈజ్ మెంట్ బై బడ్జెట్? అసలు బడ్జెట్ ఏంటి, మనం ఎందుకు చదువుకోవాలి, అసలు ఎలా చదువుకోవాలి? బడ్జెట్ అంటే ఏంటి? సింపుల్. ఏదైనా ఒక గవర్నమెంట్ అనేది బడ్జెట్ ఒకవేళ ఇంట్రడ్యూస్ చేయకపోయినా పర్లేదా? అసలు బడ్జెట్ ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలా? సాధారణంగా ఒక పర్సన్కి తీసుకుంటే ఒక పర్సన్కి ఇన్కమ్ ఎంత వస్తుంది, నాకు శాలరీ ఎంత వస్తుంది, నా ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, అవునా కదా? బడ్జెట్ పద్మనాభం వేసుకోవాలా కదా ప్రతి నెల? ఇన్కమ్ ఎంత వస్తుంది, శాలరీ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత వెళ్తుంది. అదేవిధంగా ఒక సిస్టమ్కి కూడా ఉండాలా. సో బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ సిస్టమ్, బీట్ స్టేట్, బీట్ ఇండియా, ఎనీవేర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ దీన్ని ఖచ్చితంగా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వాలి అండర్ ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీన్ని ఏమంటారు? బడ్జెట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం, దాంట్లో మెన్షన్ చేయరు బడ్జెట్ అని. దాంట్లో ఏం మెన్షన్ చేస్తారు? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని మెన్షన్ చేస్తారు. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని మెన్షన్ చేస్తారు. అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ కూడా ఏ రకంగా ఇన్కమ్ వచ్చింది, ఏ రకంగా ఎక్స్పెండిచర్ అవుతుంది, నువ్వు నాకు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి పార్లమెంట్కి, మినిస్టర్స్కి చెప్తారు. అదే ఆర్టికల్ 112 కింద మెన్షన్ చేస్తారు.
ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు అసలు? సరే, ఎప్పుడైనా సరే ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ప్రకారం బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏప్రిల్ నుంచి ఫినాన్షియల్ ఇయర్ మొదలవుతుంది అని అనుకుందాం. అంటే ఏప్రిల్ కంటే ముందు ఇంట్రడ్యూస్ చేయాలా వద్దా? ఇది వరకు ఏంటి, ఫిబ్రవరి 28న ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు, అంటే ఫిబ్రవరి ఎండింగ్లో. అది పాస్ అయ్యేటప్పటికి అరౌండ్ మే అయ్యేది, అరౌండ్ మే అయ్యేది. దానిలోపు ఏదో టెంపరీ అడ్జస్ట్మెంట్, ఓట్ అండ్ అకౌంట్ అని చెప్పి టెంపరీ అడ్జస్ట్మెంట్ ఏవో చేసేవాళ్ళు ఆ 2 నెలలకి, ఏప్రిల్ మేకి. మళ్ళీ జూన్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. అరే ఇది బాగా చిరాగ్గా ఉంది, నార్మల్ బడ్జెట్ అనేదే మొత్తం ప్లానింగ్గా. అలాంటప్పుడు ఫిబ్రవరి 28న ఎందుకు, కొంచెం ముందుకు తీసుకొద్దాం. ముందుకు తీసుకొచ్చి జాన్ 31 అండ్ ఫిబ్రవరి 1 నాడు మనం ఇంట్రడ్యూస్ చేసేద్దాం. చేసేసి మార్చి కల్లా బడ్జెట్ పాస్ అయిపోవాలి, ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ తగ్గించడానికి 2016 నుంచి ఇచ్చేశారు, 2016 నుంచి ఇచ్చేశారు. ఇప్పుడు మీరు చూస్తే ఫెబ్ 1న బడ్జెట్ వస్తుంది, మరి ఒక్కరోజు ముందు ఏమొస్తుంది? ఎందుకు, అది కూడా మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సాధారణంగా బడ్జెట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఏ రకంగా ఇన్కమ్ ఉండాలి, నెక్స్ట్ ఇయర్ నేను ఏం ఖర్చు పెట్టబోతున్నాను, అవునా కదా? నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్, సపోజ్ సింపుల్ 2026-27 తీసుకుంటే ఫెబ్ 1, 2026 నాడు బడ్జెట్ ఇచ్చారు. అదేంటి, 2026-27, ఏప్రిల్ 2026 నుంచి మార్చ్ 2027 వరకు ఏ రకంగా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఏ రకంగా నేను స్పెండింగ్ అనేది చేస్తాను అనేది ఇచ్చారు, అవునా కదా? మరి నెక్స్ట్ ఇయర్ ఏ రకంగా ఉండబోతుందో తెలియాలి అంటే ముందు ఇయర్ ఏ రకంగా ఉందో తెలియాలా వద్దా? సో దానికోసం ఏంటిది, ఎకనామిక్ సర్వే. 1 డే ముందు, బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే 1 డే ముందు మనకి ఎకనామిక్ సర్వే అనేది ఇస్తారు. ఈ ఎకనామిక్ సర్వేలో ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్, ఆ పెర్ఫార్మెన్స్ అంతా తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో మొత్తం పెర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఈ పెర్ఫార్మెన్స్ తెలిస్తే దాని బేసిస్ మీద డెసిషన్స్ తీసుకొని నెక్స్ట్, సపోజ్ సింపుల్ లాస్ట్ ఇయర్ అనేది దేనికోసం, హెల్త్ కోసం లెట్స్ సే 2 lakh crores అనేది నేను అలొకేషన్స్ చేశాను. హెల్త్లో నాకు అవుట్కమ్స్ ఉన్నాయి, అలాంటి నేను ఈ ఇయర్ ఏం చేస్తాను, 2 lakh crores ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి 3 lakh crores చేస్తాను. అదే 2 lakh crores 1 lakh crores ఖర్చే పెట్టలేదు, అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తగ్గించేస్తాను, 1 lakh తగ్గించేస్తాను, అవునా కదా? సో దీని ప్రకారం మనం స్టాటిస్టిక్స్ తీసుకొని బడ్జెట్ అనేది మనం పబ్లిష్ చేస్తాం. సర్వే అండ్ బడ్జెట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రతి చాప్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రెండిట్లో ఉంటుంది మీకు. కానీ ఇక్కడ ఒకటి గమనించారా, సర్వే ఏమో జాన్ 31, 2026 నాడు ఇచ్చారు. దేనికి, 2026-27. బడ్జెట్ ఏమో ఫెబ్ 1, 2026 నాడు ఇచ్చారు. ఈ రెండు కూడా ఏప్రిల్ 1, 2025 టు మార్చ్ 31, 2026. ఇది ప్రీవియస్ ఇయర్, అవునా కదా? ముందు ఇయర్ కంప్లీట్ కాకముందే మీరు ఇచ్చేసారు. ఇది ఏంటిది, ఎకనామిక్ సర్వే. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందని ఇయర్ కాకముందే మీరు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అరే ఎలా పాసిబుల్, అది ఇయర్ కాకముందే పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారు? సో దట్ ఈస్ వేర్ డిఫరెంట్ ఎస్టిమేట్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. డేటా, దిస్ డేటా ఈజ్ ఇంపార్టెంట్. ఈ డేటా అనేది మనం చదువుకోవాలి. ఈ డేటా ఏ రకంగా వస్తుంది అనేది మనం అర్థం చేసుకుంటే, అంటే బేసిక్స్ కానీ అర్థం చేసుకుంటే ఆ తర్వాత డేటాని ఆడుకోవచ్చు. సో బేసిక్స్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎస్టిమేట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఏంటి ఆ ఎస్టిమేట్స్ మీరు కానీ.
ఒక్కసారి ఈ డేటా చూడండి. మనకి డేటా ఉన్న ప్రతి దగ్గర కూడా 2024-25 ఎఫ్ఆర్ఈ అని ఉంటుంది, 2025-26 ఎస్ఏఈ అని ఉంటుంది. యా, ఇక్కడ 2025-26 పిఈ అని ఉంది, ఎఫ్ఆర్ఈ అని ఉంది. అసలు ఏంటివి ఇవి? ఈ డేటా అర్థం చేసుకోవాలి అంటే మనకి జీవీఏ ఈ ఫినాన్షియల్ 2025-26 ఈ డేటా మనకి అర్థం చేసుకోవాలి అంటే అసలు ఆ పదాలు ఏంటివో తెలుసుకోవాలి. ఆ పదాలు తెలుసుకుంటే ఈ డేటా క్లియర్గా అర్థమైపోతుంది. దానికోసం ఇది చూపించాను. రైట్, ఏంటివి ఇవి? దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్. నేమ్లోనే తెలుస్తుంది. ఎస్టిమేట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా కాదు, ఇట్ ఈస్ ఏ ఎస్టిమేటెడ్, ఇట్ ఇస్ ఏ ఎస్టిమేటెడ్ డేటా అని చెప్పి మీకు క్లియర్గా తెలియాలి. ఏ డేటా అయినా సరే మన గవర్నమెంట్ పబ్లిష్ చేసే డేటా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, తెలుగులో దీన్ని ముందస్తు అంచనాలు అంటారు. ఏంటిది అడ్వాన్స్ ఎస్టిమేట్స్? మీకు ఇందాకే చెప్పాను, ఫినాన్షియల్ ఇయర్ ఏమో April 1 to March 31, కానీ బడ్జెట్ సర్వేనేమో Jan 31, Feb 1 రిలీజ్ చేసేస్తున్నారు. అవునా కాదా? అంటే ఒక కంప్లీట్ ఫినాన్షియల్ ఇయర్ అంతా కంప్లీట్ కాకముందే డేటా అనేది రిలీజ్ చేస్తున్నారు. ఎలా రిలీజ్ చేస్తారు? మనకి ఏంటి అంటే ప్రతి ఒక్క ఇయర్లోనూ క్వార్టర్స్ అనేవి ఉంటాయి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సజెస్టింగ్ దట్ ఒక ఇయర్లో 1/4 అని అర్థం. క్వార్టర్ అంటే ఏంటి? 1/4. ఒక ఇయర్లో 1/4 అంటే 1/4 ఆఫ్ 12 months విచ్ ఈస్ 3 months. దీన్నే తెలుగులో త్రైమాసికం అంటారు. 3 months. ఈ 3 months ఏంటి? Q1 April, May, June, Q2 July, August, September, Q3 October, November, December, Q4 January, February, March. ఇలాగ 4 క్వార్టర్స్ ఉంటాయి ఒక ఇయర్లో. ఎప్పుడైతే మనకి బడ్జెట్ సర్వే వస్తుందో అప్పుడు ఎన్ని క్వార్టర్స్ కంప్లీట్ అవుతున్నాయి? Q1 కంప్లీట్ అయిపోతుందా? ఎస్, కంప్లీట్ అయిపోతుంది. Q2 కంప్లీట్ అయిపోతుందా? ఎస్, కంప్లీట్ అయిపోతుంది. Q3 కంప్లీట్ అయిపోతుందా? ఎస్, కంప్లీట్ అయిపోతుంది. Q4 మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకు? Jan 31 ఇస్తున్నారు, Q4 కంప్లీట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? 3 quarters డేటా తీసుకుని లాస్ట్ ఇయర్ గ్రోత్ ఎంత ఉందో ఆ గ్రోత్ డేటాతో దీన్ని మల్టిప్లై చేస్తారు. అప్పుడు మనకు వచ్చిన డేటానే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే 9 months డేటా తీసుకుని ప్రొజెక్ట్ చేస్తారు. దాన్నే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటారు. సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి. 3 monthsకి 9 rupees వస్తే 3 quartersకి 9 rupees వస్తే 4 quartersకి ఎన్ని రూపీస్ రావాలి? 12 rupees వస్తాయి. ఎందుకు? మల్టిప్లైర్ అనేది 3 ఉంటుంది కాబట్టి. అవునా కదా? ఇక్కడ కూడా అదే విధంగా ఒక మల్టిప్లైయర్లా తీసుకుని విచ్ దే కాల్ ఇట్ యాజ్ లింకింగ్ ఫ్యాక్టర్. ఆ లింకింగ్ ఫ్యాక్టర్ తీసుకుని వాళ్ళు మీకు ప్రొజెక్షన్స్ ఇస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాల్సింది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేవి ఉంటాయి. ఈ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ జనరల్గా ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ మాత్రమే ఉంటాయి. జనరల్గా FAE అంటారు. అంటే ఒక్కసారి మాత్రమే అవి ఇస్తారనమాట. కానీ ఓన్లీ 2026లోనే సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ రెండోసారి కూడా ఇచ్చారు. ఈ రెండోసారి ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు మనం మాట్లాడొద్దు, క్లాస్లోకి వెళ్ళాక మాట్లాడదాం, కొంచెం డెప్త్గా ఉంటుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్
సెకండ్ వచ్చరికి ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ తాత్కాలిక అంచనాలు. ఇది కూడా ఒక రకమైన డేటానే. ఈ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఎప్పుడు ఇస్తారు? మీకు ఇందాక వరకు ఏంటి, ఇయర్ కంప్లీట్ కాకముందే మీకు ఎస్టిమేట్స్ ఇస్తున్నారు, అవునా కదా? ఇప్పుడు ఏంటి, ఇయర్ కంప్లీట్ అయ్యింది, వన్స్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చే డేటాని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటారు. ఎందుకు సార్ దాన్ని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అన్నారు? ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా ఎందుకు కాదు అంటే, సింపుల్గా మీ అందరూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉంటారు, అవునా కదా? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఒరిజినల్ డిగ్రీ ఇచ్చేసారు. ఏమిస్తారు మనకి? ప్రొవిజనల్ పీసీ ఇస్తారు. పీసీ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓడి వస్తుంది. ఎందుకు సార్ పీసీ ఇస్తున్నారు? ప్రొవిజనల్ ఎందుకు ఇస్తున్నారు మనకి? ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత బయటికి జాబ్స్ కోసం వెళ్తారు. ఆ జాబ్స్ కోసం యూజ్ అవ్వాలని అప్పటికప్పుడు టెంపరీ పర్పస్ కోసం ప్రొవిజనల్ ఇస్తారు, అవునా కదా? అదేవిధంగా ఈ డేటా కూడా 4 quarters కంప్లీట్ అయిపోయింది మార్చ్ 31st. మార్చ్ 31st కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్, మేలో కానీ జూన్లో కానీ, జనరల్గా మే 31st నాడు, జూన్లో కానీ లాస్ట్ ఇయర్ డేటా అంతా కూడా మళ్ళీ పబ్లిష్ చేస్తారు. ఫస్ట్ టైం పబ్లిష్ చేస్తారు 12 months డేటా. 12 months డేటా ఫస్ట్ టైం పబ్లిష్ చేస్తారు. ఆ ఫస్ట్ టైం పబ్లిష్ చేస్తే ఏమైంది సార్ అంటే, అన్ని పర్టికులర్ డిపార్ట్మెంట్స్ నుంచి డేటా రాదు. మీరు చూస్తే ట్యాక్సెస్ ఎప్పటి వరకు ఇస్తాడు మనకి? జూలై వరకు ఇస్తాడు ట్యాక్సెస్. అగ్రికల్చర్ది జూన్ వరకు వస్తాయి మనకి, అవునా కదా? ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మనకి రాదు, కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచే వస్తుంది. అందువల్లే దీన్ని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అన్నారు. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి? ఒక కంప్లీట్ ఫుల్ ఇయర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇష్యూ చేసే ఎస్టిమేట్స్ని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటారు. అర్థమైందా? తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్, పిఈ అంటే ఇదే. రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆర్ఈ, సవరించిన అంచనాలు. సవరించిన అంచనాలు సింపుల్గా పేర్లో ఉంది రివైజ్. దే ఆర్ రివైజ్డ్. ఏదైతే మనకి ఫస్ట్ టైం డేటా వచ్చిందో దాన్ని కొంచెం రివైజ్ చేసి నెక్స్ట్ బడ్జెట్ టైంకి ముందే డేటా ఇస్తారు. సింపుల్. 2025-26 డేటా మొన్న మే 31st ఫుల్ ఇయర్ డేటా వచ్చింది, అవునా కదా? నెక్స్ట్ ఇయర్ అంటే Feb 1st 2027కి దీని ఫుల్ ఫ్లెడ్జ్ డేటా మళ్ళీ పబ్లిష్ చేస్తారు. దాన్నే రివైజ్ ఎస్టిమేట్స్ అంటే అన్ని ఏవైతే మిస్ అయినాయో అన్ని డేటా కలిపి పబ్లిష్ చేస్తారు. దాన్నే రివైజ్ ఎస్టిమేట్స్, సవరించిన అంచనాలు అంటారు. ఇది బడ్జెట్ టైంలో పబ్లిష్ చేస్తారు. ఈ రివైజ్ ఎస్టిమేట్స్ అనేవి 3 types ఉంటాయి. ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, థర్డ్ రివైజ్ ఎస్టిమేట్స్. ఎవ్రీ ఇయర్ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవ్రీ ఇయర్ కూడా ముందు డేటా మళ్ళీ ఫిల్టర్ చేస్తుంది. 3 సార్లు ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని తీస్తుంది. ఎందుకో చెప్తాను. రైట్. నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్. మన టార్గెట్స్, లక్ష్యాలు అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా రెవెన్యూస్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ రెవెన్యూ ఏ రకంగా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి 1 lakh crores ఉంటాయని అనుకుందాం, విచ్ ఇస్ అ బడ్జెట్ ఎస్టిమేట్, బిఈ అంటారు దాన్ని. ఎందుకు సార్ ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్? అసలు దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మీరు చూస్తే గవర్నమెంట్ ఖర్చు పెట్టే రూపాయి ఎవరిది? మనది, పబ్లిక్ మనీ, అవును కదా? ఈ పబ్లిక్ మనీ మీద ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా ఉండడం మన పార్లమెంట్ యొక్క బాధ్యత, అవును కదా? అందువల్ల రిపీటెడ్ డేటా తీసుకుని ఆ రిపీటెడ్ డేటాని ఫిల్టర్ చేసి లాస్ట్కి ఏదైతే థర్డ్ రివైజ్ ఎస్టిమేట్స్ వస్తాయో ఈ డేటాని తీసుకెళ్ళి కాగ్కి ఇస్తుంది. ఇతన్నే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారు. అంటే ఆడిట్ చేస్తారు, మొత్తం డేటాను ఆడిట్ చేసి ఏమైనా స్కామ్ ఉంటే ఆ స్కామ్ని బయటపెడతారు అనమాట. అర్థమైందా? ఈ రకంగా డేటా అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఈ డేటా అనాలిసిస్ మనకేం కావాలి? ఏ ఎస్టిమేట్ ఏంటిది? ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే మొత్తం 12 months డేటా మన దగ్గర ఉండదు, ఓన్లీ 9 months డేటా ఉంటుంది. దాన్ని తీసుకుని 12 monthsకి ప్రొజెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్
మొత్తం ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చేదాన్ని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటారు. ఆ డేటాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా అనేది ఉండదు, కొన్ని డిపార్ట్మెంట్స్ డేటా అనేది మిస్ అవుతుంది. థర్డ్ ఏంటిది, రివైజ్డ్ ఎస్టిమేట్స్. రివైజ్ ఎస్టిమేట్స్ ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా వచ్చిందో ఫస్ట్ టైం మేలో పబ్లిష్ చేస్తున్నారు కదా, అదే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ని కలిపి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో పబ్లిష్ చేస్తారు. దాన్నే రివైజ్ ఎస్టిమేట్స్ అంటారు. ఈ రివైజ్ ఎస్టిమేట్స్ అనేవి ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, థర్డ్ రివైజ్ ఎస్టిమేట్స్ ఉంటాయి, తర్వాత బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటాయి. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 2026-27 బడ్జెట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? Feb 1st 2026 నాడు ఇంట్రడ్యూస్ అయిన దానికి ఏ డేటా ఏంటిది? దానికి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఏంటిది? 2025-26 డేటాది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అవుతుంది, అవునా కదా? ఎందుకు? ఎందుకంటే ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వాలా. 26 కంప్లీట్ అవ్వాలి అంటే March 31st 2026 నాడు 2026 కంప్లీట్ అవుతుంది, అవునా కదా? కానీ ఇది కంప్లీట్ కాలేదు, అందుకే దాన్ని అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అన్నారు. నెక్స్ట్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ఈ 2025-26 డేటానే May 31st నాడు పబ్లిష్ చేసింది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. నెక్స్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. మీరు చూడండి, ఫస్ట్ టైం ఏమో 2025-26 పబ్లిష్ అవుతుంది, అంటే దాని ముందు ఏంటిది 2024-25 ఎస్టిమేట్స్ అనేది ఈరోజు బడ్జెట్ టైంకి పబ్లిష్ అయిపోతే దాన్ని రివైజ్ ఎస్టిమేట్స్ అంటారు. ఇదేంటిది? ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్. తర్వాత సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, దీనికంటే 1 year ముందు 2023-24. తర్వాత థర్డ్ రివైజ్ ఎస్టిమేట్స్, దీనికంటే ఇంకొక 1 year ముందు 2022-23. నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా ఉంటాయి ఎస్టిమేట్స్ అనేది, నెక్స్ట్ ఇయర్ అంటే 2026-27. అర్థమైందా అందరికి? సో దిస్ ఈజ్ హౌ ద ఎస్టిమేట్స్ ఆర్ టు బి అండర్స్టూడ్. మనకి ఎస్టిమేట్స్ అర్థమైతే డేటా ఈజీగా అర్థమైపోతుంది. మీరు చూస్తే ఇక్కడ చూడండి, యాన్యువల్ జీడిపి 2025-26 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ 7.7% ఉంది, 7.7%. అదే ఇక్కడ 2025-26, కానీ పక్కనే ఉంది ఎస్ఏ సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉంది, అదంతా 7.6%. అంటే మీకు ఎగ్జామ్లో అడిగేది ఏ టైప్ ఆఫ్ ఎస్టిమేట్స్ అనేది చాలా క్లియర్గా తెలియాలి. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అడుగుతున్నాడా, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అడుగుతున్నాడా, రివైజ్ ఎస్టిమేట్స్ అడుగుతున్నాడా అనేది కొంచెం క్లియర్గా తెలియాలి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ పేపర్లో ఏ రకమైన క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయనేది చూద్దాం మనం. 2025లో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది, మనకి 75 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంది. దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాడు? 20 to 22 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటిది? 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ 22 to 24. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, సార్ డేటా ఎలాగో మనకు రాదు, అది ఒక 5-6 క్వశ్చన్లు అడుగుతాడు, దాన్ని వదిలేసి మిగతా రాస్తాను. ఎందుకంటే ఒక క్వశ్చన్లో 2 స్టేట్మెంట్స్ ఏమో కాన్సెప్ట్స్ అడుగుతాడు, ఒక స్టేట్మెంట్ ఏమో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు, ఇంకొక స్టేట్మెంట్ డేటా అడుగుతాడు. అంటే ఏంటి? ప్రతి క్వశ్చన్లోనూ మోరార్లెస్ మీరు డేటాను ఫేస్ చేస్తూనే ఉండాలి. సో ఏంటంటే మీరు డేటాను స్కిప్ చేయడానికి అవ్వదు. సో డేటాను అర్థం చేసుకోవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలని కూడా మన క్లాస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే 2 స్టేట్మెంట్ ఉంది, 3 స్టేట్మెంట్ ఉంది, మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? వెనెవర్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజెస్, అంటే ఎప్పుడైనా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారనుకున్నాను అన్ని
75 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినాను, మీకు పెద్ద కష్టం ఉండదు. ఎందుకు 75 × 1 డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏమీ లేదు. ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 7.6%, 7.5%, 7.4%, 7.3%. ఆ డైరెక్ట్ క్వశ్చన్. అదే 2 స్టేట్మెంట్ అంటే రెండు స్టేట్మెంట్స్ ఇస్తారు. 3 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్స్. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే మీరు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయో, ఆబ్వియస్లీ ఇక్కడ 22 క్వశ్చన్స్, ఇక్కడ 9 క్వశ్చన్స్ అని అనుకుందాం. 9 × 2 కదా మీరు చదవాల్సిన టాపిక్స్. 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఒక స్టేట్మెంట్ ఒక టాపిక్ అనుకోండి. 2 స్టేట్మెంట్ అంటే 2 టాపిక్స్, 18 టాపిక్స్. ఎక్కడేమో 24 × 4 96, ఇక్కడేమో 7 × 3 21. అవునా కదా? ఇక్కడేమో 3 మ్యాచింగ్ అంటే 4 ఇస్తాడు, 12. ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మీకు ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయ్యాయో, మీరు రాసే క్వశ్చన్స్ 200 నుంచి 300 వరకు టాపిక్స్ అనేవి ఉంటాయి. అందువల్ల ఎప్పుడైతే మీకు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అవుతుందో, డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? రైట్. తర్వాత క్వశ్చన్స్ ఏ టైప్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ డైరెక్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్, కానీ మ్యాచింగ్లో అడిగాడు. అంటే ఏంటి, మీకు ఏదో ఒక కాన్సెప్ట్ తెలిస్తే సరిపోదు, అన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. అట్లీస్ట్ 2 కాన్సెప్ట్స్ తెలిస్తే మీరు దాని అంటే ఎలిమినేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్, కానీ ఇది మీరు తెలియకపోయినా ఆన్సర్ చేయొచ్చు. అనలైటికల్ క్వశ్చన్స్ అంటారు వీటిని. కేవలం ఫ్యాక్చువల్లే కాదు, అనలైటికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అనలైటికల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, మీరు ఏదైనా కాన్సెప్ట్ని ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్లో ఉంటాయి. అగ్రికల్చర్లో ఏ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది? సాధారణంగా 1 ఎకరం పొలం ఉంటే దాన్ని 5గురు కలిసి మొత్తం కూడా నాట్లే వేసేసేయచ్చు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక 15 మందిని పెడతారు. అంటే అర్థం ఏంటి, 5గురు చేయాల్సిన పని 15 మంది చేస్తున్నారు. అవునా కదా? అదేవిధంగా అగ్రికల్చరు మనకి జూన్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు ఉంటుంది, మళ్ళీ అక్టోబర్ నవంబర్ ఖాళీ, మళ్ళీ డిసెంబర్ నుంచి ఉంటుంది. అర్థం ఏంటి, సీజన్ వైజ్ కింద మారుతూ ఉంటుంది. అవునా కదా? అంటే ఏంటి, ఇది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? సో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటే ఉంటుందా? ఇందాక నేను చెప్పాను 5 మంది చేయాల్సిన పని దగ్గర 15 మంది అని. అంటే ఏంటి, డిస్గైజ్, జనాలు కనపడకుండా దాక్కుంటున్నారు. ఇది కూడా ఉంటుంది, కానీ ఇది దీంట్లో ఉందా ఆప్షన్స్లో? లేదు. ఇది ఉంది కాబట్టి ఇది పెడతాం అనమాట. అర్థమైందా? తర్వాత కింద అసర్షన్ రీజన్ క్వశ్చన్. నేను ఇందాక చిన్న టాపిక్ చెప్పాను మీకు. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఎస్, బికాస్ దే ఆర్ నాట్ ఎకనామిక్ యాక్టివిటీ. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఆర్ నాట్ ద పేమెంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్ సర్వీసెస్. అర్థమైందా? ఇలాంటి అసర్షన్ రీజన్ క్వశ్చన్ చాలామంది ఏమనుకుంటారు అంటే గ్రూప్ 2 అంటే ఓన్లీ ఫ్యాక్చువల్ బేస్ అనుకుంటారు. లేదు, మారిపోయింది. కంప్లీట్గా కూడా డెప్త్గా అడుగుతున్నాడు కాన్సెప్ట్. అది మనం డెప్త్గానే నేర్చుకోవాలి కాన్సెప్ట్ అనేది. తర్వాత ఇది చూడండి, ఈ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిస్కల్ డెఫిసిట్ ఆర్ఈ అంటే ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫర్ 2024-25 is 4.8%. ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ద ఫిజికల్ డెఫిసిట్. బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్, అంటే 25-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ 24-25 రివైజ్ ఎస్టిమేట్స్ కంటే ఎక్కువ ఉన్నాయా ఏంటి అని అడుగుతున్నాడు. అర్థమైందా? అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీరు డేటా అనేది ఏ టైప్ ఆఫ్ డేటా చదువుతున్నారు అనేది కూడా మీకు అర్థం కావాలి క్లియర్గా. దట్ టు అనలైటికల్ బేసిస్. మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో డేటా అడిగాడు 4.8% అని. అవునా? సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ డేటా ఏమైనా అడిగాడా? లేదు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ద ఫిజికల్ డెఫిసిట్. అంటే మీకు ఇది తెలియాలి, ఎంత ఉంది ఏంటనేది తెలియాలి. అవునా కదా? అప్పుడే హయ్యరో లోయరో తెలుస్తుంది. ఓకేనా? సో కొన్ని చోట్ల మిమ్మల్ని డేటా అడగకపోయినా ఆ డేటా అనేది చదవాలి. బికాస్ వితౌట్ ఆస్కింగ్ ద డేటా దే విల్ బి గివింగ్ ద డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ టు యు. నెక్స్ట్, ద సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ హ్యాపెనింగ్ ఇన్ 1991. ఇది ఒక్కసారి చూడండి. క్రైసిస్ అన్నాడు. క్రైసిస్ ఏ విధంగా వస్తుంది? ఫస్ట్, స్ట్రాంగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్. క్రైసిస్ వస్తుందా? రాదు. స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇండియాలోకి, క్రైసిస్ అనేది రాదు కదా. నెక్స్ట్, హై ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, రిజర్వ్స్. క్రైసిస్ వస్తుందా? ఉండదు. ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే బాగా ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది, క్రైసిస్ వస్తుందా? ఉండదు. ఈ 3 తీసేస్తే ఇది ఆన్సర్ చేయొచ్చా? సో కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చు.
ఇక్కడ చూడండి, అంటే మీకు డేటా అనేది డైరెక్ట్గా మీకు 4.8 5.2 అలా అని ఇవ్వాల్సిన అవసరం లేదు. అరేంజ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కంపోజిషన్ ఆఫ్ ఇండియా జనరల్ స్టేట్స్ యావరేజ్. అంటే అర్థం ఏంటి, ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో వీటి యొక్క ట్యాక్స్ కలెక్షన్ బేసిస్ మీద వీటిని అరేంజ్మెంట్ చేయమంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఈ 4 కూడా కలెక్షన్స్ ఎంత అనేది తెలియాలా వద్దా, అప్పుడే ఇది ఆన్సర్ చేయగలం. సో ఈ అరేంజ్మెంట్ క్వశ్చన్స్లో మీకు డేటా ఇచ్చినట్టే, ఇక్కడ మీకు డేటా కనిపించదు కానీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ డెఫిసిట్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి రిలేటెడ్ టు ద యూనియన్ బడ్జెట్. ఇక్కడ కూడా మీకు డెఫిసిట్స్ ఏంటివో క్లియర్గా తెలియాలి, అప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దాంట్లో ఎక్కడన్నా సరే స్టాక్ మార్కెట్ గురించి ఉందా? ఆహా లేదు. కానీ మీకు స్టాక్ మార్కెట్ సిలబస్లో లేకపోయినా ఇచ్చాడు క్వశ్చన్. సార్ ఎలా ఇస్తాడు సార్ సిలబస్లో లేకుండా? సిలబస్లో లేని మనం చదవక్కర్లేదు కదా అంటే, మీకు ఇది ఎక్కడో అక్కడ లింక్ పెడతాడు అనమాట. సో ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్, సింపుల్, ఒకటే చూడండి. వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ఎస్బీఐస్ న్యూ మూవ్ సెబీ SEBI సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా న్యూ మూవ్ టు ఇంట్రడ్యూస్ T+0 సెటిల్మెంట్? ఈ స్టాక్ మార్కెట్లో టర్మ్ T+0 సింపుల్. మీరు ఎవరైనా ట్రేడింగ్ చేసినట్టయితే ఈరోజు 100 రూపాయలు పెట్టారు, పెట్టి ఈరోజు సాయంత్రానికి 100 రూపాయలు తీసేసుకుంటే ఇమీడియట్గా మీ అకౌంట్లో పడిపోతాయంటే లేదు. ట్రేడింగ్ ఈరోజు జరిగింది, ట్రేడింగ్ జరిగిన నార్మల్గా ఏంటంటే ఇదివరకు T+2 ఉండేది, అంటే ట్రేడింగ్ జరిగిన 48 అవర్స్లో మీకు పడతాయి అని. తర్వాత దాన్ని T+1కి తగ్గించారు, నా T+0కి తగ్గించారు. అంటే ఏంటి, ఏ రోజైతే నువ్వు ట్రేడింగ్ చేస్తావో ఆ రోజే నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అంటే ఇది బ్యాంకింగ్ సంబంధించి అవ్వచ్చా? మనీ సప్లై కదా, మరి మనీ సప్లై సంబంధించి అడగకపోతే ఎలాగా, అవునా కదా? అది నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా అడుగుతున్నాడు. చాలా మంది అడుగుతారు, సార్ ఈ డేటా అంటే చాలా డేటా ఉంటుంది కదా, ఏ డేటా చదువుకోవాలి ఏంటి సార్ అంటే, మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ కాన్సెప్ట్ సంబంధించి మాత్రం డేటా క్లియర్గా చదవాలి. ఫస్ట్ జీడిపి అంటే ఏంటి, జీడిపి యొక్క డేటా క్లియర్గా చదవాలి. అంటే జీడిపి ఇప్పుడు ఇండియా జీడిపి తీసుకుంటే మీరు వరల్డ్లో 6th పొజిషన్లో ఉంది, మనకి 4th పొజిషన్ కాదు, 6th పొజిషన్లో ఇండియా జీడిపి ఉంది. $4.15 ట్రిలియన్ ఉంది. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.7% ఉంది. అంటే ఇవి క్లియర్గా మనం తెలుసుకోవాలి, స్టాంప్ గుద్దినట్టు మనకు గుర్తుండాలి. తర్వాత నేషనల్ ఇన్కమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జీడిపి అనేది వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ఇండియాలో ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఏపీలో ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది, రెండు తెలియాలి మీకు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, మనీ సప్లై, ఇంట్రెస్ట్ రేట్స్ ఏ రకంగా ఉన్నాయి, డెఫిసిట్స్, ప్రైమరీ డెఫిసిట్స్ అంటారు, ఫిజికల్ డెఫిసిట్స్ అంటారు, ఇవేంటివి, ఇవి ఏ రకంగా ఉన్నాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎంత ఉంది, ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. స్టాంప్ గుద్దినట్టు మనకి తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్స్ అన్నీ కూడా రాయొచ్చు, అర్థమైందా? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఎకానమీ ఫౌండేషన్ క్లాస్. ఇప్పుడు మనం ఎకానమీకి న్యూస్ పేపర్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు మీరు కానీ ది హిందూ పేపర్ చదువుతున్నట్టయితే పేజ్ నెంబర్ 9 చూసుకోండి. పేజ్ నెంబర్ 9లో ది అర్బన్ రూరల్ డివైడ్ ఇన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ క్లియర్ గుర్తుండాలా. అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని ఉంటుంది, దానికి సంబంధించి డేటా ఇక్కడ ఇచ్చాడు, ఏ స్టేట్లో ఏ రకంగా ఉంది అనేది మీరు చూస్తే వేరియేషన్స్, యాన్యువల్ యావరేజ్ పర్సంటేజ్ పాయింట్ చేంజ్ ఇన్ రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, దాంట్లో ఏపీ ఎక్కడుంది, ఏపీలో 1.36% ఉంది, ఇంకొంచెం అన్నిటికంటే కొంచెం తక్కువ. ఇక్కడేమో యావరేజ్ యాన్యువల్ పర్సంటేజ్ పాయింట్ చేంజ్ ఇన్ అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఇక్కడ ఎంత ఉంది ఏపీ
ఇంకా కింద ఉంది. సో మీరు చూస్తే వన్స్ ఈ పర్టికులర్ డేటా కానీ చదివి దీని గురించి కానీ నోట్స్ చేసుకుంటే మీరు దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేసేయచ్చు. అర్థమైందా? సో న్యూస్ పేపర్ కానీ చదివితే న్యూస్ పేపర్ ఏ విధంగా చదవాలో ఒక్కసారి చెప్తాను, అది చూడండి. ఇన్ ద ఎకానమిక్ కంటెక్స్ట్ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ కోసం చదవాలి, న్యూస్ కోసం కాదు. న్యూస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యు సీ, కరెంట్ అఫైర్స్ ఈజ్ వాట్ యు సీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్. ఇదే టాపిక్ తీసుకున్నాం. ఇక్కడ ఏమడిగాడు? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి ఇచ్చాడు. అసలు వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఎకానమీలో మెథడాలజీ ఏముంది? దీన్ని మెజర్ చేయడానికి మెథడాలజీ ఏముంది? ఎవరు మెజర్ చేస్తారు? హూ మెజర్స్ ఇట్? ఇండియా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత? ఇది ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ మెజర్స్ ఏంటి? గవర్నమెంట్ మెజర్స్ ఏంటి? మనం ఈ ఒక్క టాపిక్ నుంచి ఈ 5 కానీ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఈ ఎకానమీలో ఏం చేయాలి? ఎప్పుడైనా ఏదైనా టాపిక్ ఇచ్చాడు అంటే దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూస్తాం. ఇందాకే మనం కొన్ని క్వశ్చన్స్ చూసాం. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి క్లియర్గా దీని నుంచి డేటా అనేది తీసేసుకుంటాం. అర్థమైందా? సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ మెయిన్ రోల్ ఇన్ యువర్ ఎకానమీ పేపర్. ఎకానమీ పేపర్లో మీరు మంచి మార్క్స్ సాధించాలి అంటే కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకుని చదవాలి. సింపుల్, ఒకటే చూడండి. మొత్తం డేటా అంతటినీ మార్చడానికి బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ ఒకటి మారింది. బేస్ ఇయర్ అంటే ఏ ఇయర్ నుంచి నువ్వు మెజర్ చేస్తున్నావు. సో సింపుల్, వైజాగ్, నేను వైజాగ్ వచ్చాను. అరే వైజాగ్ వచ్చావు, బాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు తెలియాలి వద్దా? హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను, ఒక క్లారిటీ ఉంటుంది, అవునా కదా? అదే విధంగా మనకి డేటా కూడా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి అనేది మనకు క్లియర్గా తెలియదు. దాన్నే బేస్ ఇయర్ అంటాం. ఈ బేస్ ఇయర్ వన్స్ మారేసరికి మొత్తం డేటా అంతా చేంజ్ అయిపోయింది. న్యూ మెథడాలజీస్ వచ్చాయి. ఈ ఇయర్ వచ్చేసరికి మనకి కొన్ని డిఫరెంట్ ఇండిసెస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఏంటిది అది? ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్, ఇవి రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో ఉంటాయి, మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చదివితే అప్పుడు ఈ బేస్ ఇయర్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. బేస్ ఇయర్ కాన్సెప్ట్ అర్థమైతే మనం ఈజీగా డేటా అనేది రాయొచ్చు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఫైనల్లీ ఏ రెఫరెన్స్ బుక్స్ చదవాలి? అసలు అన్నీ చదవాలా, ఏం చదవాలి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, 1 బుక్ 5 times. ఏదైనా ఒక బుక్ ఉంటే అది 5 సార్లు చదవాలి తప్ప 5 పుస్తకాలు ఒకసారి చదవడం కాదు. ఒక పుస్తకం తీసుకొని 5 సార్లు చదవాలి. ఎందుకంటే రిపీటెడ్ రివిజన్ అనేది చేయాలి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి నేను అన్ని చూసి నోట్స్ ఇస్తాను, తెలుగు మీడియం కూడా నోట్స్ ఇస్తాను. ఈ నోట్స్ కాకుండా రెఫరెన్స్ బుక్స్ చదవాలి కదా. ఇంగ్లీష్ మీడియంకి రెఫరెన్స్ బుక్స్ ఫస్ట్ ఎన్సీఈఆర్టీ చదవాలి. ఎన్సీఈఆర్టీ క్లాస్ 11th and 12th. మైక్రో అండ్ మ్యాక్రో ఎకానమిక్స్ అని ఉంటుంది. దీంతోపాటు ఇండియన్ ఎకానమీ బై నితిన్ సింఘానియా ఆర్ వివేక్ సింగ్ ఆర్ టాస్. ఎకానమీ ఇది. తెలుగు మీడియంకి ఏం చదవాలి? తెలుగు మీడియంకి ఫస్ట్ నోట్స్ క్లియర్గా చదవాలి. దాంతోపాటు ఏదైతే తెలుగు అకాడమీకి సంబంధించి టెక్స్ట్ బుక్ ఉందో ఆ టెక్స్ట్ బుక్ చదవాలి. తెలుగు అకాడమీకి సంబంధించి టెక్స్ట్ బుక్ చదవాలి. దీంతోపాటు రెఫరెన్స్ బుక్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయంటే లేదు. వీటిలోనే ఒక బుక్ ఉంది, ఏంటిది అది?
సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెక్స్ట్ బుక్ ఉంటుంది ఎకానమీకి. ఇది చదువుతాం. తెలుగు ఇది చదువుకుంటే చాలు. సో తెలుగు మీడియంకి నేను కంప్లీట్గా నోట్స్ ఇస్తాను, ఇంగ్లీష్ మీడియంకి నోట్స్ ఇస్తాను రెండు. కానీ ఇది ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ సోర్సెస్ ఉంటాయి, తెలుగు మీడియంకి తక్కువ సోర్సెస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఈరోజు ఫౌండేషన్ క్లాస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి నన్ను అడగండి, ఏ విధంగా చదవాలి ఏంటి అనేది. ఐ హోప్ అర్థమైంది. రైట్, అన్మ్యూట్ చేసుకుని మీరు నన్ను డౌట్స్ అడగచ్చు. ఏ రకంగా చదవాలి, ఏమేమి చదవాలి, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి. మీకు క్లాసెస్ కూడా డైలీ 8 to 10:30, 11 to 1:30. వైజాగ్లో రేపు నుంచి ఎకానమీనే స్టార్ట్ అవుతుంది. మనము 5 hours ఎకానమీ ఉంటుంది. ఇక్కడ నేషనల్, ఇక్కడ చాప్టర్ 0 స్టార్ట్ చేస్తే ఇక్కడ బ్యాంకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చాప్టర్ 1 అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ సెక్టార్ స్టార్ట్ చేద్దాం. సో దట్ మొనాటనీ రాకుండా ఉంటుంది, అదేనా? రైట్, ఆ విధంగా 2 క్లాసెస్లోనూ డిఫరెంట్ టాపిక్స్ స్టార్ట్ చేస్తే మనకి అదే టాపిక్ని ఎక్కువ గుర్తుంది. అంటే రిపీటెడ్గా రివైజ్ చేయాలి, ఎన్ని ఎక్కువసార్లు రివైజ్ చేస్తే అంత మంచిది. సో తక్కువ చదువుకున్నాము, ఎక్కువసార్లు రివైజ్ చేద్దాం, అలా 2 టాపిక్లు చదువుకున్నాం, అదేనా? సో దట్ ఈస్ రిగార్డింగ్ ద ఫౌండేషన్ క్లాస్. యా, సో మనం ఏం చూసాము, ఎకానమిక్స్ అంటే ఏంటి చూసాము, ఎకానమీ అంటే ఏంటి చూసాము, ఎకనామిక్ యాక్టివిటీ చూసాం, ఫినాన్షియల్ ఇయర్ చూసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ చూసాం. ఇవి మాత్రం చాలా బేసిక్స్ అనమాట మనం చూసేది. నెక్స్ట్ చాప్టర్ 0 నుంచి మన క్లాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? న్యూస్ పేపర్ మాత్రం ఖచ్చితంగా చదవండి. న్యూస్ పేపర్ ఈజ్ యువర్ మార్క్స్ షీట్, అంతే. న్యూస్ పేపర్ ఎంత బాగా చదివితే మీకు మార్క్స్ అంత బాగా వస్తాయి. ఒకవేళ సార్ న్యూస్ పేపర్ చదవడానికి టైం లేదా, మన సివిక్ సెంటర్ ఐఎస్డి కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.